మార్చి 3, 4, 5, 2024న ఖమ్మం జిల్లాలో నిర్వహించిన 3 CPI-ML పార్టీలు ఐక్యంగా ఏర్పడి మాస్ లైన్గా ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ నాయకులు మాట్లాడుతూ స్నేహం అనేది అందరము చేయాల్సిందే, అన్ని పార్టీలు కూడా ఎర్రజెండా పార్టీలు కలిసి రావాలంటున్నారు. కానీ ప్రజలపై జరుగుతున్న యుద్ధాన్ని ఖండించలేని వాళ్ళు స్నేహాన్ని ఎలా కోరుకోగలరు? అయినా రేపు రాలిపోయే పండుటాకులు పాటల పల్లకీలవుతున్నవి. నోరు తెలవని రేపటి తరం రెక్కలు విప్పి నాట్యమాడుతున్నవి ఆ జెండా కింద. ఆ జెండా గుర్తుల కింద ఆడుతున్న ఆ పక్షులకు రాగాలు నేర్పే తరం కావాలి. ఇప్పుడు ఐక్యత రాగాలు నేర్పే తరం కావాలి. ప్రజాపంత CPI-ML ప్రజాపంత PCC CPI-ML CPI-ML రెవల్యూషనరీ ఇనిషియేటివ్ 3 పార్టీలు ఈరోజు ఐక్యం కావడం, కామ్రేడ్ రమా గారు ఇప్పుడు చెప్పారు, రివిజనిస్టులుగా మారిపోతున్నారు. ఎవరు రివిజనిస్టులు? అతివాదులు విప్లవవాదులను మితవాదులు అన్నారు. మితవాదులు విప్లవవాదులను అతివాదులు అంటున్నారు.
ఇక్కడ ఎవరు రివిజనిస్టులో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు విప్లవకారులను ఆ ప్రజలు హత్తుకుంటున్నారు వాళ్ళ ఎదల్లో. ఈరోజు విప్లవ ప్రజా ఉద్యమాలు నిర్మించిన వారెవరు, విప్లవం కోసం పనిచేస్తున్న వారెవరు ఆచరణలో తేల్చుకోవడానికి ఈరోజు అఖిల భారత స్థాయిలో ఒక ఏకైక పార్టీగా నెలకొన్నది సిపిఐఎంఎల్ మాస్ లైన్. ఇది ప్రజల మార్గము, ఇది విప్లవ మార్గము. మీరు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఏళ్ళు గడిచిపోయినాయి. ఇండియాలో 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం, నక్సల్ వరి తర్వాత 50 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, ఏమవుతున్నాం? మార్క్సిజమో లెనినిజమో మావో ఆలోచన విధానాన్ని చదువుతున్నామో, అధ్యయనం చేస్తున్నామో, ఎక్కడ తప్పిదం చేశామో, భారత ప్రజలు ఎందుకు విప్లవంకు దగ్గర కాలేకపోయారు ఆలోచించండి కామ్రేడ్స్. ఒక మంచి అవకాశము, దేశవ్యాప్తంగా శత్రువు బలపడుతున్న ఈ వేళ శత్రువును ఎదుర్కోవడానికి ప్రజల పక్షాన నిలబడే ఒక పార్టీ, ఒక అఖిల భారత పార్టీ ఏర్పడింది, సిపిఐఎంఎల్ మాస్ లైన్ అని సంతోషించి సంఘీభావం తెలపండి కామ్రేడ్స్. కలిసి రండి, మనమంతా కలుద్దాం, భారత విప్లవాన్ని పూర్తి చేద్దాం. మా కామ్రేడ్స్ చెప్పారు, సమస్యలు ఉంటాయి, చర్చించుకుందాం, దేనికోసం ఐక్యమవుదాం. కరపత్రంలో రాశాం, విప్లవం కోసమే ఐక్యమవుదాం. ఫ్యాసిజాన్ని ఓడించేందుకు ఐక్యమవుదాం. ఆ ఐక్యత స్పృహ మనమందరం నిజాయితీగా అనుసరిద్దాం కామ్రేడ్స్. దీంట్లో ఏ మాత్రము వేటికి తాగులేదు. ముందు మనము కలిస్తే శత్రువుకు గుండెలు జారుతాయి. మనం ఇక్కడ ఒకరు అనుకుంటూ ఎవరికి ఉపయోగపడ్డాం? అది మనము మానసికంగా ఆత్మ విమర్శన దృష్టితోటి కామ్రేడ్స్ ఎవరైతే అట్లా మాట్లాడుతున్నారో వాళ్ళు ఆలోచిస్తారని, ఈ విప్లవ ప్రజా ఉద్యమ నిర్మాణంలో అందరూ కలిసే వస్తారని, కలిసి పోదామని, మనము మన రాజకీయ లక్ష్యాలను సాధిద్దామని కోరుతూ, సాధిద్దామని ఆశతో ఆ కృషిలో కొనసాగుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్స్కు విప్లవ జైజలు తెలియజేస్తున్నాం.